ఆ నాయకుడి పేరు ఒకప్పుడు మారుమోగిపోయింది. అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టినందుకు ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేశారు. ఆ దెబ్బతో ఆయన హీరో అయిపోయారు. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. ఎవరితో అయితే పొగిడించుకున్నారో వారితోనే తిట్టించుకున్నారు. 1-2 ఏళ్లు గడిచేసరికి అంతా తారుమారైపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ నాయకుడి పరిస్థితి అటు ఇటు ఎటు కాకుండా పోయిందట. అసలిప్పుడు ఆయన బయటికి కూడా రావడం లేదట. మరి ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో అస్సలు ఊహించలేం. ఘోర ఓటమి తర్వాత వైసీపీ నుంచి ఎంతోమంది నేతలు గోడ దూకేశారు. మరికొంతమంది సైలెంట్గా ఉండిపోయారు. ఇంకొంతమంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇక రాపాక వరప్రసాద్ అయితే ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. ఆయన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏపీలో సుపరిచిత రాజకీయ నేత. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక నేత. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా రాపాక మాత్రం గెలవడంతో ఆయనకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. జన సైనికులు అయితే రాపాకను ఒక రేంజ్లో పొగుడుతూ పోస్టులు పెట్టారు. అయితే ఆయన చాలా కాలం ఆ పార్టీలో ఉండలేదు. వైసీపీలో చేరిపోయారు. దీంతో జనసేనకు దక్కిన ఆ ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. పార్టీ మారడంతో రాపాకపై జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిపారు. ఏ నోళ్లు అయితే రాపాకను పొగిడాయో అవే నోళ్లు ఆయనపై విమర్శల వర్షం కురిపించాయి. ప్రస్తుతం రాపాక ఎక్కడా కనిపించడం లేదు. ఆయన మౌనం వెనుక తీవ్ర అసంతృప్తి ఉందట. పార్టీ అధిష్టానం ఆయన మాటను పట్టించుకోకపోవడమే అందుకు కారణమట. అప్పటినుంచి ఆయన రగిలిపోతూనే ఉన్నారట. అసలేం జరిగిందంటే 2024లో వైసీపీ తరపున రాజోలు నుంచి పోటీ చేయాలని రాపాక వరప్రసాద్ భావించారు. అయితే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు జగన్. దీంతో రాపాకను అమలాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. కానీ అక్కడ కూడా ఆయన ఓడిపోయారు. అమలాపురం, రాజోలు రెండింటిలోనూ వైసీపీ విజయం సాధించలేదు. దీంతో రాపాక రాజకీయంగా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజోలు నుంచి తనను బయటకు పంపినప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్న రాపాక వైసీపీ అధిష్టానం తీరుపై రగిలిపోతున్నారు. వైసీపీ తరపున ఏ కార్యక్రమాల్లో కూడా ఆయన కనిపించడం లేదని అంటున్నారు. రాపాక చాలా సందర్భాల్లో వైసీపీకి గుడ్ బై చెప్తారని వార్తలు వచ్చాయి. తాను త్వరలోనే వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్టు, ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు గతంలో రాపాకే ఓసారి చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఆ మాట చెప్పినా వైసీపీకి మాత్రం రాజీనామా చేయలేదు. ఆ మధ్య జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ను కలవడంతో ఆయన ఆ పార్టీలోనే చేరవచ్చుననే వార్తలు వచ్చాయి. కానీ రాపాకను జనసేనలో చేర్చుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ను రాపాక వరప్రసాద్ పలుమార్లు విమర్శించారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ఛాన్స్ లేదని అంటున్నారు. అంతేకాదు, ఇటు టీడీపీ, బీజేపీలు కూడా రాపాకకు అవకాశం ఇవ్వవు అంటున్నారు. బయట ఎక్కడా ఛాన్స్ లేకపోవడంతోనే రాపాక వైసీపీలో సర్దుకుపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మల్కీపురం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాపాక 2009లో రాజోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 30 ఏళ్లుగా క్షత్రియ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న రాజోలు నియోజకవర్గం రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 15,000 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరగా జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నాడు రాపాక విజయంలో ఎస్సీ సామాజిక వర్గంతో పాటు కాపు, క్షత్రియ సామాజిక వర్గం కూడా కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాపాక ప్రస్తుతం జనంలోకి కూడా రాలేకపోతున్నారు. కూటమి పార్టీలో ఆప్షన్ లేకపోవడంతో
ఆయనకు వైసీపీయే దిక్కు అన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.